లిక్కర్ స్కామ్ వ్యవహారంలో తొలి బెయిల్ అయితే వచ్చింది. ఒక రకంగా వైసీపీకి ఇది ఎంతవరకు ఊరట అనేది కూడా ఆలోచించాల్సిన అంశమే. మద్యం కుంభకోణం కేసులో మొదటిసారి ఒకరికి బెయిల్ అయితే వచ్చింది. ఈ కేసులో ఏ30గా ఉన్న పైలా దిలీప్కు విజయవాడ ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. బెయిల్ కోసం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి A1, అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి A6 ఆయన దాఖలు చేసిన పిటిషన్లు మాత్రం కొట్టేసింది కోర్టు. దిలీప్కి పలు షరతులు కూడా విధించింది. ₹1,00,000 చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలి, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదు, పాస్పోర్ట్ను కోర్టుకు అప్పగించాలి, ప్రతి వాయిదాకు తప్పకుండా హాజరు కావాలి, సహనిందితులు సాక్షులతో సంభాషణలు జరపకూడదు. దిలీప్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డికి PA. ఈ ఏడాది మే 1న సిట్ అధికారులు చెన్నైలో అతన్ని అరెస్ట్ చేశారు. 117 రోజులు అతడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. తనకు కొత్తగా వివాహం అయిందని బెయిల్ ఇవ్వాలని పలుమార్లు పిటిషన్లు దాఖలు చేశాడు. వాటిని న్యాయస్థానం కొట్టేసింది. కొద్ది రోజుల క్రితం కసిరెడ్డి అలాగే శ్రీధర్ రెడ్డితో పాటు మరోసారి బెయిల్ పిటిషన్ వేశాడు. వాటిపై వాద ప్రతిపాదనలు పూర్తి కావడంతో న్యాయాధికారి తన నిర్ణయం వెల్లడించారు. మొత్తానికి దిలీప్ శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఏది ఏమైనా అంటే ఇతను కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి PAగా పనిచేశారట పైలా దిలీప్ అనే వ్యక్తి. A30గా ఉన్నారు ఈ కేసులో. ఒక రకంగా ఇది అంత భారీగా ఊరట వైసీపీ కంటే ఇందులో ఇంకా కీలకమైన నేతలు చాలామంది ఉన్నారు కాబట్టి ప్రధానంగా మిథున్ రెడ్డి ఉన్నారు, ఆయన బయటికి రావాలి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కూడా మొరపెట్టుకుంటున్నారు. ఆయనకి ఏమవుతుంది ఏంటో మరికొద్ది గంటల్లో తేలే అవకాశం ఉంది. ఆయన కూడా బయటకు వస్తారా, బెయిల్ వస్తుందా లేదా అని. ఏది ఏమైనా మొత్తానికి తొలి బెయిల్ అయితే వచ్చింది. ఇక నుంచి ఎవరికి బెయిల్ వస్తుంది, ఎంతవరకు వైసీపీ నాయకులకి ఈ కేసు నుంచి ఊరట లభిస్తుందని చూడాల్సిన అంశం.